ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్లనే యాటి నుండి చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో ఒకసారి చూసొద్దాం చలో. అవునలా ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటా ఈ ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామని చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే నిన్న ఆదిలాబాద్ మేడ్చల్ మీటింగ్ పోయిన రేవంత్ సారు ఇవాళ మీటింగ్ లో సారు మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినుర్రి. అధికారం చేపట్టిన 100 రోజుల లోపలనే కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం. ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలతోని 1,30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చినాం. ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అర్ణమ్మ మీద. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ. ఆ రోజు అడ్డుపడ్డామే ఈ రోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాం. నారాయణపేట మక్తల్ ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం తల్లి, నువ్వు ఇక్కడనే పెరిగినావు, మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోస్గికి డబుల్ రోడ్ ఇవ్వలేదు? ఎందుకమ్మా దామర్గిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? ఎందుకమ్మా మా మైపి నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోస్గికి రానికి ఎందుకు వేపియలేదు తల్లి?